Today myself, I am Reddy Malarati, Adarsh Pavlu Nirmana Samastha Adhyakshadu, Idalu Prakasham District AP. ఇవాళ మనందరికీ తెలుసు, వాళ్ళ ఆరోగ్యం అనేటువంటిది చాలా చాలా ఖర్చుతో కూడినటువంటిది. మనం ఆరోగ్యం పొందాలంటే ఆరోగ్యము ఒక వరము. ఇవాళ మనకు వచ్చేటువంటి ఆదాయంలో దాదాపు 25%, 30% హాస్పిటల్కే ఖర్చు అవుతున్నది ఈరోజు. మరి ఎన్ని మందులు వాడినా జబ్బులు తగ్గటం లేదు. మరి మనం తినేటువంటిది ఎందుకు అనే డాక్టర్లు అంటే, డాక్టర్ మేము మందులు ఇస్తాం కానీ మరి ఉపశమనం అనేది మా చేతిలో లేదంటున్నారు డాక్టర్లు కూడా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎన్నో విధానాలు మెడికల్గా ఇవాళ డెవలప్ అయినప్పటికీ కూడా అన్ని వైద్య విధానాలలో కూడా ఒక వైద్య విధానంలో 20% తగ్గితే, ఒక విధానంలో 50 తగ్గితే, ఒక విధానం 75% తగ్గితే ఇవాళ పొజిషన్ అది. కొన్నిటకు ఏ మందులకు పనిచేయటం లేదు. కాబట్టి దీనిపైన ప్రపంచంలో అనేక మంది రీసెర్చ్ చేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతున్నది. రీసెర్చ్ ఇవాళ జరుగుతున్నది అంటే కేవలము మన ఆరోగ్యము మన చేతులలో ఉంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆరోగ్యము అనారోగ్యం అనేటువంటిది నిన్న నేను చెప్పడం జరిగింది మన ఫేస్బుక్లో. ఆరోగ్యం అంటేనే అనారోగ్యం అంటేనే ముందుకు తెలియాలి. ఆరోగ్యము అంటే మనం ఏం పాటించేస్తే ఆరోగ్యం వస్తుంది, ఏం పాటించకపోతే అనారోగ్యం వస్తుంది అనేది మనకు వ్యక్తిగా ముందు మనకు సబ్జెక్ట్ తెలియాలి. ఫస్ట్ బాడీ సిస్టమ్ తెలియాలి, బాడీ ఫంక్షన్కి తెలియాలి. ఎలాంటి అలవాటు ఉన్నట్టయితే, ఎలాంటి ఆహారం తీసుకున్నట్టయితే మనకు ఆరోగ్యం వస్తుంది అనేది మనకు తెలియాలి. ఇవాళ ప్రపంచంలో 175% మనకు వచ్చే జబ్బులకు ప్రధానమైనటువంటి కారణము ప్రపంచంలో అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఇవాళ మనకు వచ్చే జబ్బులు మన ఆహారం లోపం వల్ల అని చెప్పడం జరుగుతుంది. మొత్తం 75% మనం కెమికల్ ఫుడ్ తింటున్నాం. కెమికల్ ఫుడ్, ప్రకృతి వ్యవసాయ సేంద్రియ ఆహారం మనం తినడం లేదు. మనం పండించేటువంటి అన్నీ కూడా కెమికల్ ఫుడ్డే. అయితే కూరగాయలు, ఆకుకూరలు వీటి కూడా మందు కొడుతున్నారు. అంటే ఈ 40 ఏళ్ళ నుంచి కూడా సైంటిస్టులు అధిక ఉత్పత్తి అనేటువంటి నినాదంతో మనకు కెమికల్స్ ద్వారా అధిక ఉత్పత్తి అవుతున్నది. కానీ అధిక ఉత్పత్తి వల్ల అధిక జబ్బులు వస్తున్నాయి ఈరోజు. ఇది మనకు తెలియాలి. ఫస్ట్ పాయింట్ అవునా. ఎంత కష్టపడడం తగ్గడం లేదు. మరి వాతావరణ కాలుష్యము, తర్వాత మనకు అవగాహన లేకుండా అనేక దుర్వ్యసనాల పాలవుతున్నాము. కెమికల్ ఫుడ్డే కాకుండా కెమికల్ కూరగాయలు, కెమికల్ పండ్లు ఏమిటారు. దాంతోపాటు మనము ఎక్కువ ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యం కోసం తీసుకోవడం తప్పలేదు. కానీ ఎక్కువ తీసుకుంటాం వల్ల అదే అనారోగ్యం అవుతుంది. కాబట్టి వాతావరణ కాలుష్యము ఇవన్నీ కూడా మన అనారోగ్యాలు పాలు చేస్తుంది. అయితే ఇవాళ అన్ని కుటుంబాలు ఎంత ఖర్చు పెట్టినా నయం కావడం లేదు. మనకు వచ్చేటువంటి ఆదాయంలో 20-30% ఈ మెడిసిన్స్ ఖర్చు పెడుతున్నారు. కాబట్టి దీనిపైన పరిశోధన చేస్తున్నారు. అమెరికాలో
డాక్టర్ ట్రెండ్ గారు, ఈయన ఎండి డాక్టరు, వారు పోషక విలువల పైన ఒక బుక్ రాశారు. వాళ్ళ భార్యకు రొమాంటిక్ ఆర్థరైటిస్ జబ్బు వస్తే ఆ జబ్బు ఆయన వైద్య విధానంలో పనిచేయలేదు. ఆమె న్యాచురల్గా ఉండేటువంటి పండ్ల రసాలు తాగితే ఆమె జబ్బు తగ్గింది 3 నెలల్లో. తగ్గిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయినాడు, ఇది ఏమిటి అనేది. పోషక విలువల పైన మెడికల్ సబ్జెక్ట్లో మాకు చాలా తక్కువ సబ్జెక్టు ఉన్నది కాబట్టి నాకు తెలియదని చెప్పేసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి ఆయన 6 సంవత్సరాలు పోషక విలువల పైన, న్యూట్రిషన్స్ పైన రీసెర్చ్ చేసి ఇవాళ వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్. ఆయన మెడిసిన్స్ ఇవ్వడు, ఇంగ్లీష్ మందులు ఇవ్వడు. ఓన్లీ పోషక విలువలు కలిగినటువంటి ఆహారము, పండ్లు, ఆకుకూరల ద్వారా ఆయన అనేక జబ్బులు తగ్గిస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఫేమస్ దిస్ రేడీ టెస్టెడ్ అమెరికన్ ఆథర్ తీసుకో. నెక్స్ట్ ఆయన తర్వాత మనకు అనేక మంది అమెరికాలో, జర్మన్లో అనేక మంది ప్రకృతి పైన రీసెర్చ్ చేసి అనేక గ్రంథాలను న్యాచురల్ లివింగ్, ప్రకృతి జీవన విధానం ఏ విధంగా ఉంటే మనకు జబ్బులు తగ్గుతుందని చెప్పేసి అనేక మంది ఫారిన్లో, జర్మన్లో పూణే అనేటువంటి ఆయన కూడా రీసెర్చ్ చేసింది. ప్రకృతి ఆహారం, ప్రకృతి జీవన విధానం. నెక్స్ట్ అనేక మంది ఉన్నారు. అయితే ప్రధానంగా మన దేశంలో డాక్టర్ కాదరవల్లి గారు, నేను వారి బుక్ మీకు చూపిస్తున్నాను ఈరోజు. వారు మైసూర్లో సెటిల్ అయినారు. పిహెచ్డి చేసి అమెరికాలో 10 ఏళ్ళు జాబ్ చేసి వారు ఎంతో మహనీయులు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆయన హెల్త్ పరంగా ఆలోచన చేశారు. ఏమిటి ఇవాళ అని చెప్పేసి ఈ మోడర్న్ అలోపతి సిస్టమ్ కానీ మన ఎన్ని మందులు వాడినప్పుడు కూడా జబ్బులు తగ్గటం లేదని చెప్పేసి ఆయన పోషక విలువలు, న్యూట్రిషన్స్ పైన రీసెర్చ్ చేశారు. చేసి ఇవాళ ఆయన ఒక గొప్ప మహనీయుడు. వారిని గురించి చెప్పాలంటే డాక్టర్ కాదరవల్లి గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వతంత్ర ఇండిపెండెంట్ శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు. తర్వాత వారికి మన సెంట్రల్ గవర్నమెంట్ బిరుదు ఇవ్వడం జరిగింది. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది వారికి. వారు ఉద్యోగానికి రిజైన్ చేసి గొప్ప దేశభక్తులు, నిస్వార్థమైనటువంటి కర్మయోగి, సేవాయోగి అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. వారు ఉద్యోగానికి రాజీనామా చేసి మరి మన ఇండియాకు వచ్చి మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, అంటే ఈ మిల్లెట్స్ పైన రీసెర్చ్ చేసిన మైసూర్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో రీసెర్చ్ ల్యాబ్ పెట్టాడు. కొర్రలు, అండుకొర్రలు, ఆరికలు, ఊదలు, సామల పైన ఈ 5 పైన రీసెర్చ్ చేయండి. ఈ రీసెర్చ్ చేసి వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి, ఇవాళ ఈ పోషక విలువలు ఈ 5 పూర్వము అన్ని దేశాలలో మనం పండించినవే. పూర్వం ఇవి తిన్నారు కాబట్టి మన వాళ్ళు పూర్వం ఆరోగ్యవంతులైనారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్, వాటికి ఎక్కువ మందులు ఎవరు వేయటం లేదు. ఈరోజు కూడా రీసెర్చ్ చేశారు, పేషెంట్స్ పైన ప్రయోగం చేశారు. చేసిన తర్వాత వారు ఈరోజు 108 స్వల్పకాలిక, దీర్ఘకాలిక జబ్బులకు ఆయన ఇవి వాడాలని నిర్దేశించడం జరిగింది. 14 రకాల క్యాన్సర్స్కు రీసెర్చ్లో వారు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. 109 జబ్బులకు, 14 క్యాన్సర్స్కు ఈ పుస్తకము వారు పంపించారు.
వారు రీసెర్చ్ చేసి ఈ మనకు ఎక్కడ ఆయన దగ్గర సీక్రెట్ లేదు, నో ఈజ్ బిజినెస్ మ్యాన్ కాదు. ఆయన పరిశోధించిన తర్వాత పరిశోధన అంశాలు విషయాలను కర్ణాటక రాష్ట్రంలో, ఆంధ్రాలో, తెలంగాణలో కొన్ని వందల గ్రామాలకు, వందల టౌన్లకు వెళ్ళి తన యొక్క పరిశోధన అంశాలను అనేక మందికి సెమినార్స్ ద్వారా, నేను కూడా కర్నూలులో కాదలవాడ గారి మీటింగ్కు గత 2 years బ్యాక్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ పరిశోధన కలవడం జరిగింది. కలిగిన తర్వాత అనేక వందల గ్రామాలు తిరిగి ఈ మిల్లెట్స్ను పండించండి, మిల్లెట్స్ను వాడండి, చిరుధాన్యాల వల్ల మీ జబ్బులు తగ్గుతాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నట్టే మహానీయుడు గొప్ప. హోమియోపతిలో గత 200 ఏళ్లలో హానీమన్ డాక్టర్ గారు, జర్మన్ డాక్టర్ ఏ విధంగా అయితే 1400 మెడిసిన్స్ తన మీద ప్రయోగం చేసుకొని కనుక్కున్నాడో అనేక జబ్బులకు, అలాంటి గొప్ప త్యాగమూర్తి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఇవాళ మెడికల్ రంగం మొత్తం కమర్షియల్ అయింది. డబ్బే ప్రాధాన్యత. ఇవాళ అలోపతిక్ సిస్టంలో ఉన్నారు. కేవలం సేవాభావం లేదు. ఈ పరిస్థితులలో వారు ఒక వైద్య రంగంలో, మన ఆరోగ్య రంగంలో ఒక ఆశాదీపంగా ప్రపంచానికి ఒక వెలుగును చాటినాడు. మిల్లెట్స్ ద్వారా అన్ని జబ్బులు నయమవుతున్నాయి అని చెప్పేసి వందల మందికి, వేల మందికి ప్రచార ద్వారా తగ్గిస్తున్నారు. కాబట్టి ఇది మనం నమ్మాలి. ఇది నిజము, ఎక్కడ రహస్యం లేదు. ఆయన ఒక పీడిఎఫ్ నెంబర్ ఇచ్చారు. మీరు ఈ పీడిఎఫ్ నెంబరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ మొత్తం బుక్లెట్ మీకు ప్రింట్ అవుతుంది. ఇది ఎక్కడ రహస్యం లేదు. నో కమర్షియల్ మైండ్. ఆ డాక్టర్ గారికి కమర్షియల్ మైండ్ లేదు. వారు పరిశోధన అంశాలు అందరికీ ఉచితంగా మీరు ఇంటి దగ్గరనే వాడుకోవటమే. కాదరవల్లి గారి యూట్యూబ్స్ దాదాపు 100 ఉన్నవి. ఈ 100 మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి. చూసి ఎవరిది కన్సల్ట్ చేయాల్సిన పనే లేదు. ఈ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి. పోతే డౌన్లోడ్ చేసుకోవడము, మీరు యూట్యూబ్ చూడడం, ఆయన డాక్టర్ కాదరవల్లి యూట్యూబ్ చూస్తే స్వయంగా మీరే డాక్టర్లు, మీరే ఆహార నిపుణులు. కాబట్టి వారు పరిశోధించిన తర్వాత మరి ప్రపంచ స్థాయిలో ఈ సబ్జెక్టును తీసుకుపోవడం జరిగింది. ఐక్యరాజ్యసమితి వారు మరి 2023ను చిరుధాన్యాల అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినారు. ఐక్యరాజ్యసమితి వాళ్ళు చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించినారంటే ప్రపంచ స్థాయిలో ఈయన పరిశోధించిన అంశాలు అంతర్జాతీయంగా వాళ్ళు పరిశోధించి మరలా అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా 2023 ప్రకటించిన ఐక్యరాజ్యసమితి వాళ్ళు. అంటే ఏ స్థాయికి తీసుకుపోయి చూడండి, అన్ని జబ్బులు తగ్గుతున్నాయి మనకు వచ్చే జబ్బులు. కాబట్టి మన అందరం కూడా ఇవాళ భారమైంది ప్రజలకు. సామాన్య మానవుడు భరించలేనటువంటి స్థితి ఖర్చులైనవి. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ పీడిఎఫ్ ద్వారా ఈ పుస్తకాన్ని మీరు స్వయంగా, ఇది నెంబరు ఒకసారి పీడిఎఫ్ నెంబర్, ఇది పీడిఎఫ్ నెంబర్. అంతే, చాలు 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 చాలు. చాలు. ఈ పీడిఎఫ్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు స్వయంగా ఒకరి మీద వైద్యంలో ఆధారపడకుండా మీకు పీడిఎఫ్ ద్వారా వచ్చినటువంటి ఈ సబ్జెక్టు, పోతే యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి వారి ఉపన్యాసాల సారాంశములు,
ఇవన్నీ కూడా మీరు స్వయంగా మీకు వచ్చేటువంటి అనారోగ్యములను దూరం చేసుకోవాలని చెప్పేసి నేను సవినయంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు ఏదైనా డౌట్ ఏదైనా ఉన్నట్టయితే మీరు ఏదైనా పేపర్ మీరు ఇక్కడ కాదలోని గారి యొక్క మేము సర్వీస్ సెంటర్ చేస్తున్నాము. ఈ సర్వీస్ సెంటర్కు మీరు ఈ నెంబర్ నా అడ్రస్ ఓకే ఇచ్చిందా నా నెంబర్ కోసం ఓకే. మీరు దయచేసి మేము ఇక్కడ అమృత ఆహార ఆరోగ్య సలహా కేంద్రము డాక్టరు కాదరవల్లి గారు అంకిత భావంతో ఉద్యోగానికి రిజైన్ చేసి పరిశోధన చేసి తన జీవితాన్ని అంకితం చేసి మరి ఇంత గ్రామాన్ని తిరిగి 100 సెమినార్స్ ఆయన చేస్తున్నారంటే మన గ్రామంలో కూడా వారి యొక్క భావాలను వారి యొక్క శాస్త్రీయ పరిశోధనలను ప్రజలకు అందించి అందరి ఆరోగ్యాలు బాగు చేయాలనేటువంటి సంకల్పంతో నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏదైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫార్ నా సలహా కోసం ఏదైనా పుస్తకంలో ఏ జబ్బుకి ఏది ఉంటుంది వాళ్ళని ఆకుల రసాలు వాడండి, వాళ్ళని చిరుధాన్యాలు తినని చెప్పేసి నేను సలహాగా చెప్తానని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా సవినయంగా ప్రార్థన చేస్తూ ఇంతతో ఈ వీడియో కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మెంబర్స్.